నమస్తే. వెల్కమ్ టు ఆర్‌టీవీ తెలుగు. నేను అంకిత. ఎట్టకేలకు అఘోరిని, అలాగే శ్రీవర్షిణిని పోలీసులు యూపీలో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు సాయంత్రం వాళ్ళని మోకిలా పోలీస్ స్టేషన్‌కి తెలంగాణలోని హైదరాబాద్‌లో మోకిలా పోలీస్ స్టేషన్‌కైతే తీసుకురాబోతున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీలో ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారో అదే సమయంలో అఘోరి అలాగే వర్షిణి కూడా కేదార్‌నాథ్ వెళ్ళే దారిలో అయితే ఉన్నారట. మరి అక్కడ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అఘోరి పోలీసులను బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. "మీరు నన్ను అరెస్ట్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడే" అంటే గతంలో చూసుకుంటే ఒకసారి పెట్రోల్ పోసుకొని నేను కాల్చేసుకొని ఇక్కడే దహనం అయిపోతా అని ఒకసారి బెదిరించడం చూసాము. అలాగే ఇప్పుడు మళ్ళా ఒకసారి యూపీలో అఘోరి పోలీసుల ముందు పెట్రోల్ పోసుకొని నేను దహనం చేసుకుంటా అని మరొకసారి బెదిరించడం అయితే అదే సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అఘోరి వినిత అనే ఒక బాధితురాలిని కూడా క్షుద్ర పూజలు చేయడానికి 10,00,000 కావాలని గన్‌తో బెదిరించి తన దగ్గర 10,00,000 తీసుకున్నట్లు వినిత అనే బాధితురాలు ఇప్పుడైతే బయటకు రావడం చూసాము. అఘోరిని అరెస్ట్ చేయాలని చాలామందైతే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఫస్ట్ ఏమో ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది అంటే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ తరపు నుంచి ట్రాన్సెస్ కూడా కంప్లెయింట్ చేయడం అయితే చూసాము. ఎందుకంటే ఒక ట్రాన్స్‌లాగా చేంజ్ అయ్యి మా పరువు తీస్తుంది అని. అలాగే జోగినీల నుంచి ఒకరిని చూసాము. శివశక్తుల నుంచి చూసాము. అలాగే మొదటి భార్య నుంచి కూడా కేసయితే ఫైల్ అయింది. ఇలా ఒక్కటి కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కంప్లెయింట్స్ అయితే ఉన్నాయి అఘోరిని అరెస్ట్ చేయాలని. అయితే ఇక్కడ అఘోరిని అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులు ఒక టీమ్‌తో అయితే వెళ్లారు. ఎందుకంటే అక్కడ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అయితే శ్రీనివాస్‌గా ఉన్నాడు. తర్వాత మరి తను ట్రాన్స్‌గా చేంజ్ అయ్యి మళ్ళా అఘోరిగా అయితే మారాడు. సో, దీని వలన ఒకవేళ అంటే ఆహ్, మేల్ పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేస్తే గాని అక్కడ ప్రాబ్లమ్ ఏదైనా అయితుందేమో అని చెప్పేసి అక్కడ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా వెళ్ళడం అయితే మనం చూసాము. మరి ఈరోజైతే ఈరోజు సాయంత్రము మోకిలా పోలీస్ స్టేషన్‌కి అఘోరిని అలాగే వర్షిణిని తీసుకురాబోతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే అఘోరి అని చెప్పి ఇలాంటి పూజలవి చేస్తూ చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తున్న వీళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే తను జైలు నుంచి బయటకు రాకుండా తను ఉన్నంత కాలం కూడా జైల్లోనే ఉండేలాగా ఇలాంటి వాళ్ళని బయటికి వదిలితే సమాజం ఏమైపోతుంది అనేసి చాలామంది అంటున్నారు. సో, ఇప్పుడు అఘోరిని తీసుకున్న తర్వాత పోలీసులు అరెస్ట్ చేశాక ఇలాంటి న్యాయం కల్పించాలి. మరొకసారి ఇలాంటి వాళ్ళు ఎవరు బయటకొచ్చి ఇలా చేయకూడదు. అలాంటి పనిష్మెంట్ అయితే అఘోరికి ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.